దేశానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహులతో చేతులు కలిపిన పార్టీలు అని ఆరోపించారు. రామగుండంలో మూసివేసిన ఎరువుల ఫ్యాక్టరీని 5,500 కోట్ల రూపాయలతో తెరిపించిన ఘనత బీజేపీకే చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రవాదులకు బిర్యానీ పొట్లాలను అందిస్తే బీజేపీ ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు తెలుగులో వికారనామ ఉగాది శుభాకాంక్షలు తెలిపి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్లపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని తెలిపారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే తీవ్రవాదులకు ఓటేసినట్లేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యాని ఆరోపించారు. టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన, కూటములను చూస్తుంటే నిజాం పాలన గుర్తుకు వస్తుందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసిన తర్వాత కూడా ఏ ఒక్క పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్లు, గ్రామీణ మంచినీటి పథకాన్ని అమలు చేయడంలో విఫలమైందని వెల్లడించారు. అందరితో అందరి కోసం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోగాల కుమార్ను గెలిపించాలని కోరారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాపోలు ఆనంద్ భాస్కర్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి సోగాల కుమార్ పాల్గొన్నారు. अभी तक पूरे नहीं हो पाए हैं। विकास सबके लिए, लेकिन तुष्टीकरण किसी का नहीं। लेकिन कांग्रेस हो या टीआरएस, ये दोनों सरकारें तुष्टीकरण की नीति पर चल करके केवल और केवल इस देश में अराजकता पैदा करना चाहती हैं। मेरा आप सबसे आह्वान होगा कि कांग्रेस और टीआरएस को एक सिरे से खारिज करके भारतीय जनता पार्टी नेतृत्व की एक बार पुनः सरकार बनाने के लिए भारतीय जनता पार्टी ने आपके प्रत्याशी के रूप में भारतीय जनता पार्टी ने श्री एस कुमार को कमल चुनाव चिन्ह पर अपना प्रत्याशी बना करके आपके पास भेजा है।